ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ కుట్రలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఈరోజు సిద్దిపేట వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. సిద్దిపేట, గజ్వేలు, దుబ్బాక తదితర ప్రాంతాల్లో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన జరిగాయి. అట్లాగే హుస్నాబాద్లో కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్వీకి సంబంధించిన నాయకులు, బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. అందులో భాగంగా ప్రధానంగా సిద్దిపేట రంగనాయక సాగర్ ప్రాజెక్టుపై బీఆర్ఎస్వీ విద్యార్థులంతా కూడా అక్కడ ప్రత్యేకంగా పూజలు చేసి అక్కడ కేసీఆర్ చిత్రపటానికి నీళ్లతోటి అభిషేకం చేసి అక్కడి నుంచి బయలుదేరినటువంటి ర్యాలీ సిద్దిపేటలోని రంగదాపల్లి చౌరస్తా అమరవీరుల స్తూపం వరకు సాగింది. అక్కడ అమరవీరుల స్తూపానికి గోదావరి జలాలతో అభిషేకాలు చేసిన తర్వాత రాజీవ్ రహదారిపై బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అక్కడ రేవంత్ రెడ్డి దిష్టిబొబ్బను కూడా దగ్ధం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రలు పండుతుందని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ నాయకులు ఆరోపించారు. అదేవిధంగా అటు మలనసాగర్ ప్రాజెక్టుపై కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ హాజరై ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా కేసీఆర్ను, హరీష్ రావును, బీఆర్ఎస్ పార్టీని కూడా ఏమీ చేయలేని చెప్పి ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా అటు గజ్వెల్లో కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో, బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. రాస్తారోకో జరిగింది. అక్కడ పాతూరు వద్ద రాజీవ్ రహదారిపై పెద్ద ఎత్తున ఆందోళన చేశారు, రాస్తారోకో చేశారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవ శ్రీనివాసు, ఎమ్మెల్సీ యాదవరెడ్డితో పాటు పలువురు నాయకులు, ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి కేవలం ఇట్లాంటి సంకుచిత రాజకీయాల ద్వారా ప్రజల్లో మన్ననలు పొందాలని చూస్తున్నదని అది సాధ్యం అయ్యే పని కాదని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఇటు హుస్నాబాద్లో కూడా ఆందోళన జరిగింది. హుస్నాబాద్ నియోజకవర్గంలోని జనగామ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు తెలంగాణ తల్లికి గోదావరి జలాలతో అభిషేకం చేశారు. అట్లాగే ఇంకా చాలా ప్రాంతాల్లో కూడా ఇదే కార్యక్రమం కొనసాగింది. ఇక సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఈరోజు కూడా యూరియా కోసం రైతులంతా కూడా రోడ్లెక్కి ఆందోళనలు చేశారు, ధర్నాలు చేశారు, రాస్తారోకోలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సిద్దిపేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగాయి. అట్లాగే దుబ్బాక నియోజకవర్గంలోని రాయపూల్లో రైతులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు, ధర్నా చేశారు. యూరియా కోసం వచ్చినటువంటి రైతులకు నో స్టాక్ బోర్డు కనిపించడంతో పెద్ద ఎత్తున ఆందోళన దిగినటువంటి పరిస్థితి కనిపించింది. సిద్దిపేటలో ఎన్సన్పల్లి వద్ద కూడా బారులు తీరినటువంటి రైతులు కనిపించారు. ఇక అటు గజ్వేల్ నియోజకవర్గంలోని గజ్వేల్లో కూడా పెద్ద ఎత్తున ఈరోజు రైతులు ఆందోళన చేశారు. అక్కడ అటు వర్గల్ మండలంలో కూడా రైతులంతా కూడా పెద్ద ఎత్తున యూరియా కోసం ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనిపించింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులంతా పెద్ద ఎత్తున ఆందోళన చేసి సీఎం డౌన్ అంటూ ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అటు హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా యూరియా కోసం రైతులంతా కూడా బారులు తీరి నిలబడ్డటువంటి పరిస్థితి హుస్నాబాద్ మండల కేంద్రంలో కూడా కనిపించింది. ఇట్లా చాలా ప్రాంతాల్లో కూడా యూరియా కోసం రైతులు రోడ్లెక్కుతున్న పరిస్థితి ప్రతిరోజు కనిపిస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ అటు అధికారుల నుంచి కానీ కనీసమైనటువంటి స్పందన కనిపించడం లేదు. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్లో కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కుట్రలను వ్యతిరేకిస్తూ ఆందోళన నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఆందోళన కార్యక్రమం జరిగింది. అక్కడ గోదావరి జలాలతో కేసీఆర్ చిత్రపటానికి అట్లాగే మాజీ మంత్రులకు సంబంధించిన చిత్రపటాలకు వాళ్ళు అభిషేకాలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని, కేవలం కేసీఆర్పై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ సిబిఐ కేసు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి సిబిఐ కేసుకు అప్పగించడం అనేది పూర్తిగా చిల్లర రాజకీయాలకు నిదర్శనం అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. ఈ బురద రాజకీయాలు చేయడం మంచిది కాదని చెప్పి ఆమె సందర్భంగా చెప్పడం జరిగింది. ఎవరెన్ని కుట్రలు పన్నినా కూడా కేసీఆర్ పైన ఏమీ చేయలేరని చెప్పి, ప్రజాదరణ కలిగినటువంటి కేసీఆర్ను ఏ ఒక్కరు కూడా ఏమీ చేయలేరని చెప్పి ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ధర్నా చేస్తున్నటువంటి పద్మా దేవేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి అటు పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇక నర్సాపూర్లో కూడా ఈరోజు ఆందోళన జరిగింది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ కుట్రలను వ్యతిరేకిస్తూ నిరసిస్తూ ఆందోళన జరిగింది. అందులో భాగంగా స్థానిక ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేక
డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా సునీతా లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రాంతానికి ఒక జీవనదిలాగా మారిపోయిందని, గత 6-7 సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంతం, ఉమ్మడి మెదక్ జిల్లా అంతా కూడా పెద్ద ఎత్తున పంటలు పండాయంటే అది కాళేశ్వరం ప్రాజెక్టు వల్లనే సాధ్యమైందని చెప్పి ఈ సందర్భంగా సునీతా లక్ష్మారెడ్డి చెప్పారు. రేవంత్ రెడ్డి ఇట్లాంటి చిల్లర రాజకీయాలు మాని ప్రజల సంక్షేమంపై దృష్టి సారించాలని చెప్పి ఈ సందర్భంగా సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. ఇక నార్సింగ్లో కూడా ఈరోజు పెద్ద ఎత్తున రైతులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు చేశారు యూరియా కోసం. అయితే యూరియా కోసం చాలా రోజులుగా ఆ ప్రాంతంలో ఆందోళన కొనసాగుతుంది. ఈరోజు కూడా రైతులంతా రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు చేశారు. అక్కడ యూరియా కోసం వచ్చిన నేపథ్యంలో యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులంతా కూడా ఒక్కసారిగా రాస్తారోకు దిగి ఆందోళన చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.